ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం మంగళూరు. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో చెన్నై నుంచి మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఇది ట్రైన్ వచ్చేసి 15 గంటల జర్నీ అనమాట. బస్సుకి వెళ్తే కూడా తొందరగా వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ నేనేమనుకున్నానంటే బస్సులు అంటే మారి పోవాలి, ట్రైన్ అయితే డైరెక్ట్ వెళ్ళచ్చు. ప్లస్ ఇది మనకు బర్త్ కూడా ఉంటుంది కదా, సో హ్యాపీగా పడుకుని వెళ్ళచ్చు. వాష్రూమ్స్ ఉంటాయి, తర్వాత ప్రైస్ కూడా తక్కువ. కోచి తర్వాత కర్ణాటకలో ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాదాపు ఒక 2 hours జర్నీ. 1 నిమిషం లేట్గా తీసినాడు, 4:21 తీసినాడు. బాయ్ చెన్నై. బాబా లొకేషన్స్ మామూలుగా లేవు నాయన. బోటింగ్ కూడా నడుస్తుందా? ఇది అదేనేమో దాని ముందర వచ్చే బోటింగ్. ఆ లాంచ్లు కూడా ఉన్నాయి, దూరంలో కనపడుతుంది, కెమెరా కనపడలేదు. నీళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, నీళ్ళన్నీ సూపర్గా ఉంది. వ్యూ అయితే ఇట్లాంటి ఎన్ని వచ్చినాయో, నీళ్ళన్నీ మామూలుగా రాలే. దారి పొడుగున రివర్లే, చిన్న రివర్లు, పెద్ద రివర్లు. ఇది చూడండి ఎంత ఉందో, కానీ బీచ్ అంత ఉంది. కేరళ బార్డర్ కాబట్టి ఇది ఇంకా అలానే ఉంటుంది. అంత ఆల్మోస్ట్ వెదర్ కానీ అంతా కేరళ మాదిరే కనపడుతుంటుంది. ఇది చూడండి, నీళ్ళన్నీ దొంగలు ఉన్నాయి, సేమ్ పుష్ప వాళ్ళ లాగా. ఇదేందో అర్థం కాదు, నానబెట్టి ఇది చేస్తూ ఉంటున్నారు అంత. ఏదో కటింగ్ చేసేటప్పుడు సంథింగ్ ఏదో ఇవన్నీ మామూలుగా ముద్దులన్నీ నీళ్ళలో నానబెట్టి కటింగ్ చేస్తారమ్మా. అక్కడ తోలు తీస్తున్నారు, అంత పొట్టంతా తాట తీస్తారు కదా, తాటంతా తీస్తున్నారు. ఇది కెనడాలో ఉంటుంది కదండి, టెంపర్ డిపో అంటాం కదా, అలాంటిది అనమాట. చూడండి ఇక్కడ తీస్తున్నారు అనమాట. అంతా లేవుడు పొరలు తీస్తారు కదా, ఆ మాదిరి తీస్తారు నానబెట్టి. దీని నుంచి ఏం తయారు చేస్తారు లోపల తెలుస్తుంది మనకు, లేకుంటే ఎక్స్పోర్ట్ చేస్తారేమో నుంచి అంత తీసేసి. ఇక్కడ ఏదో బ్రిడ్జి కడుతున్నారు, వర్షాల వల్ల పని అయిపోయినట్టుంది. మొత్తానికైతే వచ్చేసినాం మంగళూరు రైల్వే స్టేషన్. రాగానే సూర్య భగవాన్ కూడా మనకు వెల్కమ్ చెప్పినాడు. దారి పొడుగున మధ్యలో వర్షం అయితే పడతా ఉంది, బట్ టైం టు టైం అయితే తీసుకొచ్చినాడు. ట్రైన్ అయితే పర్లేదు, టైం టు టైం వచ్చేసింది. టైం చూడండి, 7:10 అయింది. యాక్చువల్గా మనకు తెలిసిన లాంగ్వేజ్లో ఇంగ్లీషు, తమిళ్, తెలుగు, హిందీ. మనమేమో ఫస్ట్ టైం కన్నడకు వచ్చాము, కర్ణాటకకు. సో కన్నడ మనం మేనేజ్ అసలు చేయలేము. చూద్దాం మరి వేరే లాంగ్వేజ్ నడుస్తుందా, లేదంటే కర్ణాటకనే మాట్లాడాలమంటారా, ఏమంటారో చూద్దాం. మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి సో ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి బస్ స్టాప్ వచ్చేసి 1 kilometer చూపిస్తుంది. స్టేట్ బ్యాంక్ బస్ స్టాండ్ అనేసి అక్కడ నుంచి దొరుకుతాయి మనకు బస్సులు. సో వెళ్దామని చూస్తే, కాకపోతే ఏంటంటే లైట్గా వర్షం పడుతుంది, అందుకోసము కొంచెం వెయిట్ చేస్తున్నాము. భారీ వర్షం ఏం కాదు కానీ లైట్ వర్షం పడుతుంది. మొత్తము పూల మార్కెట్ ఉంది ఇక్కడ, దారి పొడుగున ఉన్నాయి. ఆ పక్క రైల్వే స్టేషన్లోంచి వచ్చినాము, ఆ పక్క ఉన్నాయి, అదే మాదిరి ఈ పక్క కూడా ఉన్నాయి. పాపం వర్షం పడుతుంది కదా, అందుకని పటలు కప్పేసినారు. వర్షము టైంలో పడితే అందరికీ ఇబ్బంది పాపము. ఇది ఏదో సర్కిల్ లాగా ఉంది, క్లాక్ టవర్ అంటాం కదా మన సైడు, అలా సర్కిల్ ఉంది. యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే ఈరోజు దుర్గాష్టమి కదా, అందుకోసము పండగ వాతావరణం మొత్తం ఇక్కడే కనపడుతుంది. పెద్ద బస్ స్టాండ్ లాగా ఉంది మొత్తము. ఆల్మోస్ట్ ప్రైవేట్ బస్సులు కూడా లోపలే ఉన్నాయి, గవర్నమెంట్ తిరుగుతున్నాయి, ప్రైవేట్ తిరుగుతున్నాయి, 2 తిరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసి స్టేట్ బ్యాంకు బస్ స్టాప్ నుంచి కేఎస్ఆర్టీసీకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 4 kilometers అలా చూపిస్తుంది. ప్రైవేట్ బస్ ఎక్కినాం, అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయన్నమాట. బస్ టికెట్ ఒకరికి వచ్చేసి 120 అనమాట. ఈ నుంచి డైరెక్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట బస్సులు ఇది. సో మనం వచ్చేసి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాం అనమాట. మామూలుగా కర్ణాటక ఆధార్ కార్డు ఉంటే లేడీస్కి ఫ్రీ, బట్ మా ఆవిడకు కర్ణాటక లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ట్రైన్ కూడా ఉంది 10 గంటలకు, సో అదైతే 30 రూపాయలే. ప్రతి బస్సులో పండగ వాతావరణం అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది. పూజలు చేసేసి పూల దండలు వేసేసి ప్రతి బస్సులో అట్లే ఉంది. ఇక్కడ నుంచి వచ్చేసి మామూలుగా కార్ రూట్ అయితే 2 hours చూపిస్తుంది అనమాట. కొంచెం షేక్ అవుతుంది లేండి. 103 kilometers ఉంది, 2 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది డైరెక్ట్ కార్ అయితే. ఇప్పుడు మనం ఎక్కింది బస్సు కాబట్టి టైం వచ్చేసి 9:30 అయిందనమాట. ఇప్పుడు మనం ఎక్కింది బస్సు కాబట్టి మరి డ్రైవర్ గారు కార్తో పాటు పిలుచుకొని పోతాడా, లేకుంటే ఇది ఆపుకుంటా పోతాడు కాబట్టి మరి ఎంతసేపు పడుతుందో చూద్దాము. అటు పక్క నేత్ర నది రివర్ పోతుంది, గేట్లు ఎత్తినారు. ఏం పోతుంది అంటే రివరు ఆ మాదిరి పోతుంది, బీభత్సంగా పోతుంది.
మధ్యలో టోల్ గేట్ కూడా వచ్చేసింది. మా డ్రైవర్ గారు అయితే బస్సు తోలినట్టు తోలడం లేదు, కారు తోలినట్టు తోలుతున్నాడు. బీభత్సంగా తోలుతున్నాడు. ఏంటంటే తిప్పి 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 పెడుతున్నాడు. ఇదిగోండి ఇదే అన్నమాట నేత్రావతి నది. ఈ నీళ్ళు అన్నీ పోయి సముద్రంలో కలుస్తున్నాయి. చాలా అంటే చాలా దూరం నుంచి వచ్చింది మాకు కంటిన్యూగా, ఇటుపక్క కానీ అటుపక్క కానీ. సో చాలా పెద్దది నేత్రావతి నది. చూడండి ఇప్పుడు రివర్ వస్తుంది కదా, ఇదే అనమాట కుమారధార నది. దీంట్లోనే అందరూ స్నానాలు చేస్తారనమాట. మీకు అది రేపు అక్కడి నుంచి చూపిస్తాలేండి. నీళ్ళు ఎంత ఫ్లోగా వెళ్తున్నాయి కదా, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి మొత్తానికైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్కి వచ్చేసినాం అనమాట. 9:30కు బయలుదేరినాము. 9:30కు బయలుదేరితే 12:15 అయింది. సో 12:15లో ఒక 2 స్టాప్లలో ఒక 10 నిమిషాలు అట్లా ఆపినాడు అనమాట. లేకోకుంటే కొంచెం ఇంకొక అరగంట ముందే వచ్చేవాళ్ళము. అంతేనండి, అటు ఇటుగా ఒక 2:30 గంట 2:45 గంట అట్లా పట్టింది అనమాట. అంతే ఆపుకుంటూ వస్తాడు కదా, కార్ అయితే డైరెక్ట్ వచ్చేస్తాము. బాగుంది. కాకపోతే రఫ్ అండ్ టఫ్ అనమాట. మన డ్రైవర్ గారు వచ్చేసి ఫుల్ రఫ్ అండ్ టఫ్. ఇంకా ఆయన కార్ ఇస్తే కనుక నాకు తెలిసి ఒక 1.5 అవర్ ముందే తీసుకొస్తాడు కార్ ఇస్తే కనుక. ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి. ఇంకా ఇక్కడ నుంచి మనం బుక్ చేసింది వచ్చేసి అనగా గెస్ట్ హౌస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ అలా చూపిస్తుంది. ఇంకోటి నార్మల్ది కూడా ఉంటుందంట దేవస్థానం తరపున. అది నీట్గా ఉంటాయో ఉండవో అని డౌట్ వచ్చేసి ఇది బుక్ చేసిన. ఏసీ ఒకటి ఉండింది దీనికన్నా 5 మోడల్. బట్ ఇక్కడ ఆల్రెడీ చాలా కూల్గా ఉంటుంది కదా, ఏసీ ఎందుకు లేనేసి ఇంకా అది బుక్ చేయలేదు. దోమలు లేకుండా ఉంటే చాలు. ఇదిగోండి ఇదే అనగా లాడ్జి. 2 రోజులకి ఇక్కడే మనం బుక్ చేసింది. రూమ్ ఎలా ఉంటుంది ఏం కదా అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. తర్వాత చిన్న పార్క్ లాగా ఒకటి ఉంది. తర్వాత పార్కింగ్ కూడా బాగానే ఉంది. ఒకవేళ ఎవరైనా వెహికల్లో వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. లోపల కూడా ఉంది మళ్ళీ పార్కింగు. మరి అందరికి అలౌడ్ చేస్తారా లేదా అని తెలియదు. బైకులకు మాత్రం పెట్టినారు లోపల పోవడానికి. కార్లు కూడా ఉన్నాయి కానీ మరి వాళ్ళ పర్సనల్ ఏమో. ఇది చూడండి ఏం కన్ఫ్యూజన్ లేదు. ఈ పక్క లగేజ్ రూము, ఇది స్వామివారి టెంపుల్. ఆ పక్కన మీరు సర్ప సంస్కార పూజ ఇవ్వాల్సి ఉంటే అన్న లెఫ్ట్ సైడ్ దాని పక్కనే ఉంటుంది. ఆడికి వస్తే మీకు నెంబర్ రాసిస్తాడు. తర్వాత మీరు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం 2 గంటల లోపల వచ్చారనుకోండి, డైరెక్ట్గా ఆడ చూడండి అన్నప్రసాదన కేంద్రము. సో ఇక్కడికి వచ్చి భోజనం చేసుకోండి. ఉదయం 8 నుంచి 10 వరకు ఉంటుంది, 12 నుంచి 2:30 వరకు, 8 నుంచి 9:30 వరకు పెడతారు. ఇంతకన్నా లోపల వచ్చినారనుకోండి మీరు ఒకవేళ అక్కడ రూములు బుక్ చేసుకున్నా కూడా 2 గంటలకు లోపలనే ఇవ్వరు అనమాట. సో చెక్ ఇన్ టైం వచ్చేసి 2 గంటలకు అనమాట. సో అందుకోసము 2 గంటల లోపల వచ్చారనుకోండి, ముందు డైరెక్ట్గా భోజనానికి వచ్చి భోజనం చేసుకొని మళ్ళీ వెళ్ళండి. సో మేము కూడా అదే చేస్తున్నాం అనమాట. టైం చూసుకుంటే 2:05 అయిందనమాట. సో ఇప్పుడే ఆ టోకెన్ నెంబర్ వేయించుకున్నాం పూజకి సంబంధించి. దాని తర్వాత సో మేము కూడా అంతే అనమాట. పూజది టైమింగ్ వేయించుకొని టోకెన్ నెంబర్ ఇస్తాడనమాట. నెంబర్లు ఇస్తాడు. తర్వాత మమ్మల్ని 8:30కి రమ్మన్నాడు. సో ఇంకా పూజ అది అయిపోయింది. తర్వాత బిఫోర్ భోజనం చేసినాము. ఇంక ఇప్పుడు రూమ్ కాడికి వెళ్తున్నాం అనమాట. భోజనం కూడా చాలా బాగుంది. సో కొబ్బరి చట్నీ, తర్వాత అన్నం, రసం, సాంబారు, తర్వాత పాయసము. దాని లాస్ట్లో పాయసం అయిపోయిన తర్వాత మజ్జిగ కూడా వచ్చింది. బట్ అన్ని టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి, ఏం పర్లేదు, తినొచ్చు. మన రూమ్ వచ్చేసి 204. చాలా బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. సో రూము, బెడ్, 2 బెడ్లు బాగున్నాయి, షాకర్స్ బాగున్నాయి. ఈ పక్క విండో ఉంది. ఓడి అబ్బో, గ్రిల్ కూడా కట్టేసాను నీట్గా, ఏం రానికుండా. డ్రెస్సింగ్ టేబుల్, నీళ్ళు తాగడానికి ఒక జగ్గు, పెట్టుకోవడానికి జనాలు ఏమన్నా పిల్లకాయలు ఏమన్నా ఉంటే సోఫా కూడా ఇచ్చినారు. ఇంకా వాష్రూమ్ చూస్తే మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది అనుకుంటా. వెస్ట్రన్ టాయిలెట్ బాగుంది. ఏదో గిన్నె ఇచ్చారు మంగడు కొనికి. ఓహో, నీళ్ళు పోసుకోవడానికి అన్నీ స్టీల్ అనమాట. మామూలు అయితే అన్ని విరగొడతారు కదా, అందుకని అన్నీ స్టీల్ పెట్టినారు. ఇదేదో ఉంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టినారు. ఓకే, ఈ బడ్జెట్కు నైట్కు దోమలు ఉండవని అనుకుంటాను, ఎందుకంటే అంతా మొత్తం క్లోజింగ్ ఉంది కాబట్టి. పొద్దున్నే కుమారధార నది స్నానానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్ అంట. ఆటోకి వచ్చేసి 60 రూపీస్ అడిగాడు.
460, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వదలడానికి మళ్ళీ 60, మరి 100 కడితే ఓకే అన్నాడు. కుమారధార నది అనమాట. డ్రమ్ము నదిలో దూకనికి లేదు, నదిలో స్నానం చేయడానికి లేదు కాబట్టి డ్రమ్ములే పెట్టినారనమాట. ఏంటి స్నానం చేసిపోవడమే. వీళ్ళంతా దానికోసం వచ్చిన వాళ్ళే. ఈ నుంచి అంత 1 కిలోమీటర్ సంథింగ్ ఎంత ఉంటుంది. దానికి కూడా 100 రూపాయలు తీసుకున్నాడు. అక్కడ మీకు ఆర్చి కూడా కనపడుతుంది అనుకుంటా, ఎంట్రన్స్ ఆర్చి. మామూలుగా అయితే ఇదే నది, కాకపోతే ఏంటంటే నీళ్ళు బాగా ఫోర్స్గా వెళ్తున్నాయి కదా, అందుకోసము అలౌడ్ లేదనమాట. ఇక్కడి నుంచి అన్ని బ్యారికేడ్లు పెట్టేసినారు పోనీకోకుండా. జస్ట్ ఇక్కడ డ్రమ్ములు పెట్టేసి డ్రమ్ములతో స్నానాలు చేపిస్తున్నారు. స్నానం చేద్దామని పోయినాము, బట్ అక్కడ అంతగా ఏం బాగాలేదు. అంటే బాగాలేదంటే తను ఏమనుకుందంటే నది ఉంటుంది కదా, నదిలో దిగుదామని పోయిందనమాట. ఆ డ్రమ్ములో నీళ్ళు అన్నీ పట్టేసరికి ఇంకా నార్మల్గా అనిపించింది. అందుకని స్నానం ఏం చేయలేదు, జస్ట్ నీళ్ళు చల్లుకొని మొహం కట్టుకొని వచ్చేసినాము. ఇదిగోండి మన రూమ్ కా నుంచి ఖచ్చితంగా 2 కిలోమీటర్ వచ్చిందనమాట డిస్టెన్స్. ఇదేమో అనగా గెస్ట్ హౌస్. సో దాని ఎదురుగానే పార్క్ లాంటిది ఉంటుంది. సో దాని పక్కనే మనకు ఇక్కడే అనమాట సర్ప సంస్కరణ పూజ చేసేది ఇక్కడే అనమాట. ఓకేనా. సో దాని పక్కనే ఇక్కడ ఉంటుంది మనకు భోజనశాల. సో మనకేంటంటే పూజ చేసిన వాళ్ళు అల్లం వెల్లుల్లి సో ఇలాంటివన్నీ తినకూడదు అనమాట. అందుకోసం ప్రత్యేకంగా అక్కడ కూడా ఉంటుంది భోజనము. నిన్న తిన్నాం కదా అక్కడ. తర్వాత ఇది వేరేదనమాట. ఇక్కడ ప్రత్యేకంగా మనకు స్పెషల్గా చేసిండు అనమాట. ఇది ఇక్కడ ఉంటుంది అనమాట. ఈరోజు చూడండి మొత్తం క్లియర్గా చేస్తున్నారు టైమింగ్స్ ఎప్పుడని. మధ్యాహ్నం వచ్చేసి 12 నుంచి 2 వరకు. సో ఉదయం పూజ చేసి ఉంటారు కదా, ఉదయం వచ్చేసి 7:30 నుంచి 8 వరకు, 6 నుంచి మళ్ళీ 7:30 వరకు. సో ఇదనమాట టైమింగ్స్ వచ్చేసి. ఓన్లీ పూజ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ అలౌడ్ ఉంటుంది అనమాట, మిగతా వాళ్ళకి ఎవరికి అలౌడ్ ఉండదు. ఇదే మొత్తము భోజనశాల. చూడండి లాస్ట్లో పంపిస్తున్నాడు, అంతా కింద కూర్చోవడమే అనమాట. ఎవరైనా సరే కింద కూర్చోవాల్సిందే. కొబ్బరి చట్నీ, అన్నం, రసం వచ్చేసింది, బీట్రూట్ సాంబార్, మజ్జిగ వచ్చేసింది. దీనికన్నా ముందు పాయసం వచ్చేసింది. ఆ టైంలో ఫోన్ మాట్లాడుతున్నా, అందుకని రికార్డ్ చేయలేకపోయినా. తర్వాత మీరు మధ్యలో అయిపోయినా కూడా లేవాకండి. చూడండి వాళ్ళందరిది అయిపోయింది, బట్ ఏంటంటే మధ్యలో లేకూడదంట, లాస్ట్ వరకు ఉండాలంటే. అందుకని అట్లా వెయిట్ చేస్తున్నారు అందరూ. చూడండి చెప్పాను కదా, ఇది అనగా గెస్ట్ హౌస్. అనగా గెస్ట్ హౌస్ ఎదురుగానే ఉన్నటువంటి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చేసి ఒక 3 ప్రదక్షిణలు చేయాలన్నమాట. సో చూడండి పార్క్ లాగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళకూడదు, ఓన్లీ బయట మాత్రమే 3 ప్రదర్శనలు చేయాలన్నమాట. ఇంకోటి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ ఇలా ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయన్నమాట. సో మనం కొనుక్కొని తాగాల్సిన అవసరం ఏం లేదు, శుద్ధమైన నీళ్ళు ఉన్నాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇందులో త్రో చేయాలన్నమాట. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేయొచ్చు, తర్వాత ఇల్లులు కడతారు కదా, సో ఆ విధంగా ఇక్కడ ఇల్లులు కడుతున్నారు మొత్తము. యాక్చువల్గా ఈ నీళ్ళు వచ్చేసి కుమారధార నదిలోకి వెళ్ళి కలుస్తాయంట. సో ఆ నీళ్ళు ఇక్కడికి రావంట. సో అందుకోసము ఇక్కడ స్నానం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అనమాట. అందుకని మేము ఇక్కడేం స్నానం చేయలేదు. మళ్ళీ కుమారధారలో స్నానం చేస్తే కనుక పుణ్యం అనమాట. సో ఇవి ఈ అక్కడవే కలుస్తాయి కాబట్టి ఇంకా నార్మల్ నీళ్ళతో సమానమే ఇవి. ఇది వచ్చేసి కేరళ స్టైలు, ఎంట్రన్స్లో మాదిరి ఉన్నాయన్నమాట. సో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ప్రదర్శన అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మెయిన్ గుడికి వెళ్ళాలన్నమాట. మెయిన్ గుడికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ ప్రదర్శన ఉంటుందన్నమాట. సో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని వాళ్ళని అడిగితే కనుక 6 కానీ 12 కానీ తిరగమన్నారనమాట. సో మేమైతే 6 ప్రదర్శనలు అయితే చేసినాం అనమాట. ఈ చెట్లు చూడండి, ఇది వచ్చేసి మీ అందరు తెలిసినట్టు టెంకాయ చెట్టు అనమాట. ఇదే మాది చూడండి, ఈ పక్క అన్నీ హైట్లో ఉన్నాయి మొత్తము. ఏడ చూసినా ఎక్కువగా కనపడుతున్నాయి. ఏంటనుకున్నారు, ఇవి వచ్చేసి ఒక్క చెట్లు అనమాట. చూడండి ఇవన్నీ ఒక్క చెట్లు అనమాట. సేమ్ మన తాటి చెట్ల లాగా ఉన్నాయి, బట్ ఒక్క చెట్లు అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే సప్లై అయ్యేటట్టున్నాయి ఒక్కలన్నీ. ఇది అనమాట సర్ప సంస్కరణ యోగశాల అనమాట. సో ఇక్కడే మనకు పూజ చేసేది. ఫస్ట్ డే వచ్చేసి 8:30కి స్టార్ట్ అవుతుంది.
సెకండ్ డే వచ్చేసి 5:30కి స్టార్ట్ అవుతుందన్నమాట. ఆకు చూడండి సైజ్ చిన్నదైంది అనమాట. సో అందుకోసం ఆకు సైజ్ తగ్గించారనమాట. మొత్తము వేసుకుంటూ వచ్చారు. సో తర్వాత ఆ పక్క కూడా చూడండి ఆకు బాగలేదని మీరు వెనక్కిస్తే ఒప్పుకోరన్నమాట. ఏదైతే ఆకు ఇచ్చారో దాన్నే కడుక్కోవాల్సింది, అంతేగాని బాగలేదు ఇవ్వరు. బట్ అన్ని చుక్కలు ఉన్నాయన్నమాట. నేను చెప్తున్నాను, మేము కూడా కడిగాము. ఎదుటోళ్ళకైతే అలానే ఉండిందనమాట. వాళ్ళకు కూడా వేరేది ఇమ్మంటే కూడా ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళ మకాలు చూపించడం ఇది బాగుండదని చెప్పి మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఉప్మా వచ్చింది ఫస్ట్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి అటుకులలోకి పెరుగు వేసినారు. మీరు తాగేదాన్ని బట్టి పాలు కావాలంటే పాలు ఇస్తారు, కాఫీ కావాలంటే కాఫీ ఇస్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు తాగేదాన్ని బట్టి టీ, కాఫీ, పాలు. సో మొదటి రోజు పూజ ఎలా జరిగిందంటే మీకు చిన్న వీడియో వేస్తా చూడండి. పూజారులు కూడా చాలా బాగున్నారు. మాకు వచ్చిన పూజారి అయితే మరీ మంచివాడు. ఎందుకంటే ఆయన పూజ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎంత నీట్గా పెట్టుకున్నాడు అంటే ప్రతి పూలు ఏదైనా డ్యామేజ్ ఏమన్నా ఉంటే అయినవి తీసేయడము, సర్దుకోవడము, అలంకరణ చేయడము, చాలా ఓపిక్గా చాలా నిష్టగా చేసినాడు. సో మనం పూజలో మన ఊరు కూర్చోవాల్సిందే, మనం చేయాల్సింది అయితే ఏం లేదు. మొత్తం వాళ్ళే చేసేస్తారు, సామాన్లు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. సో ఫస్ట్ ఆయనకు వస్త్రము, బ్రాహ్మణునికి వస్త్ర దానం చేస్తాం కదా. సో వచ్చేసి ఒక చిన్న పంచ లాంటిది ఇచ్చామన్నమాట. సో అది కూడా వాళ్ళే తెచ్చిస్తారు, దేవస్థానం వాళ్ళే అరేంజ్ చేస్తారు. దానికి మనం దక్షిణ పెట్టి ఒక 100 రూపాయలు పెట్టి ఇచ్చామన్నమాట. సో దాని తర్వాత ఆ పామును వచ్చేసి పూజలు అయిపోయిన తర్వాత పడిగలు పాములు. సో అవి ఏం చేసినారంటే ఒక పామునేమో దాన సంస్కారం చేసినారనమాట. అంటే అగ్గిలో ఇది చేసినారు. ఇంకొక పాము, ఆడపాము, వాటి గుడ్లు. సో దాన్ని బయట ఎక్కడో చేసినారు, అది మేము చూడలేదు. సో ఒకటైతే కనుక హోమంలో వేసినారు, ఒకటైతే బయట ఎక్కడ తీసుకొని పోయి దానికి చేసినారనమాట. సో నిన్న వచ్చేసి దాన సంస్కారం అయిపోయింది. దాన సంస్కారం అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే రూమ్లోకి వెళ్ళి సేమ్ మనం కట్టుకున్న బట్టల మీదనే తలస్నానం చేయమన్నాడు అనమాట. సో తలస్నానం చేస్తే మనం సేమ్ దాన సంస్కారం ఎలా చేస్తామో అలానే జరిగిందనమాట నిన్నైతే కనుక. ఇంకా ఈరోజు డే 2 అనమాట. సో డే 2 వచ్చేసి అర్లీ మార్నింగ్ 5:30కి అంటే 5:30కి స్టార్ట్ అవుతుంది. నిన్న వచ్చేసి 8:30కి అక్కడికి రమ్మన్నారు. బట్ 8:30కి వెళ్తే కనుక 9 పైన స్టార్ట్ అయిందనమాట. సో ఈరోజు ఏంటంటే మనం పోయేసరికి వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. 5:30 అంటే ఖచ్చితంగా 5:30కే స్టార్ట్ అయిందనమాట. సో ఈరోజు ఏం చేసినారంటే నిన్న వచ్చేసి ధన సంస్కారం అయిపోయింది. ఈరోజు వచ్చేసి పిండ ప్రదానం అనమాట. సో సేమ్ మనం పిండాలు ఎలా పెడతామో అలానే సర్పం ఒకటి వేసినారు కింద. దాని మీదనే అన్నీ ఆయనే చేసుకున్నాడు, మనం చేసేది ఏముండదు. బట్ చెప్తా అంటారు మనకి, నమస్కారం చేసుకోండి, సంకల్పం చేయండి, మీరు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, అలాంటివి చెప్తుంటారు అనమాట. అది ఈరోజు జరిగింది. సో ఈరోజు కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. సో స్వామివారు నిన్న అయితే ఏ విధంగా అయితే అలంకరణ చేసినాడో ఈరోజు కూడా అంతే ఓపికగా అంతే ఇదిగా చేసిండ్రు. తర్వాత ఈరోజు వచ్చేసి స్వామివారికి దక్షిణ కింద 500 రూపాయలు అడిగినారు. సో తర్వాత చిన్న సాములు ఉంటారు కదా, చిన్న సాములకి ఒక్కొక్కరికి 10 రూపాయల లెక్కన స్వాముల వారికి కూడా ఇచ్చినామన్నమాట. ఇంకా తర్వాత పెద్ద స్వామి ఉంటారు, పెద్ద స్వామికి ఆయన మళ్ళీ ఈరోజు కూడా సంకల్పం చేయించారు. దానికి మళ్ళీ ఒక 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ మన ఇష్టం అనమాట. ఇవ్వాల్సిందే అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే బ్రాహ్మణుల దగ్గర మనం ఏమి ఇది చేయకూడదు. సో తర్వాత మనమేం రోజు ఇచ్చేవాళ్ళం కూడా కాదు. సో వాళ్ళ దగ్గర ఎంత మనస్ఫూర్తిగా ఇస్తే వాళ్ళు అంత మనస్ఫూర్తిగా దీవిస్తారు. మనకి ఏమన్నా ఉంటే దోషాలు గీషాలు అన్నీ పోతాయి. ఎందుకంటే బ్రాహ్మణులతోనే ఉందన్నమాట అంతా. సో తర్వాత వచ్చేసి బయటనే ఆవులు ఉన్నాయన్నమాట, గోవులు. గో ప్రదర్శన చేయమన్నారు. గో ప్రదర్శన చేసిన తర్వాత ఇక్కడే మన భోజనం ఏర్పాటు చేసినారు కదా, టిఫిన్ షాల్కి వెళ్ళాము, టిఫిన్ చేసుకున్నాము. టిఫిన్ తినేసిన తర్వాత ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, నిన్న ఏదైతే ప్రదర్శన చేసుకున్నామో ఆ ప్రదర్శన లోపలికి ఈరోజు దర్శనానికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అయితే కనుక మీరు పూజ మొదలు పెట్టకముందు దర్శనాలు ఏదైనా చేసుకోవచ్చు, కానీ పూజ మొదలు పెట్టిన తర్వాత దర్శనం చేసుకోకండి. మీరు బిఫోరే వచ్చినాక టైం ఉండింది అనుకోండి, ఈరోజు వచ్చారనుకోండి, రేపు మీకు పూజ అయితే కనుక ఏదో టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీరు రావడమే లేటుగా వచ్చారనుకోండి, ఇంకా రేపు అర్లీ మార్నింగ్ కుదరదు. సో రేపు మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఆ టైం ఉంది కదా అనేసి వెళ్ళకండి, దర్శనానికి అయితే వెళ్ళొద్దు. బయట మాత్రము ప్రదర్శన చేసిరండి. అలాగే ఈరోజు కూడా మేము ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాము. సో లోపల వచ్చేసి పుట్ట అనమాట. సో పుట్ట స్వామి
ఓన్లీ దీపాల మధ్యలోనే ఉంటుంది స్వామివారు దర్శనము. సో దాని తర్వాత నెక్స్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత అక్కడ మళ్ళీ దర్శనం చేసుకోవాలి ఈరోజు. తర్వాత ఇంకా అక్కడే మనము ఏదైతే మనం చేయించామో సర్ప సంస్కరణ పూజ, సో వాటికి సంబంధించిన పూజ ప్రసాదాలు ఇస్తారన్నారు. సో అవి కలెక్ట్ చేసుకోవాలి. సో నాగప్రతిష్ఠ దర్శనం అయితే అయిపోయిందనమాట. సో నాగప్రతిష్ఠ దర్శనంలో వచ్చేసి చాలామంది జనం ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ అందరూ ఆ టైంకే వస్తారు కాబట్టి తర్వాత ఆ పూజ కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. 12 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో 12 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత దానికి ఒక ఏనుగు కూడా వచ్చినది అనమాట, లోపల గర్భగుడిలోకి వచ్చినది అనమాట. గుడి ప్రాంగణంలోకి వచ్చేసి ఏనుగు కూడా ఉన్నింది. ఏనుగుతో ఏదో చేసినారు, జనం అంతా ఎక్కువగా ఉన్నారు కదా, మనకు అంతగా దగ్గర నుంచి చూడడం అవ్వలేదన్నమాట. సో నాగప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారు మనకి. ఒక టెంకాయ, ఒక కల్కండ, ఒక మన పేరు మీద కొట్టిన టెంకాయ ఒకటి, చిప్ప, సోకం చిప్ప ఒకటి అలా ఇచ్చారనమాట. సో అయితే కనుక ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా ఉంది నాకైతే కనుక. సో ఈ లొకేషన్స్ అయితే కనుక సూపర్గా ఉంటాయి. ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ పడుతుందో అసలు చెప్పలేకనే ఉన్నాము, అసలు తెలుసుకోలేము. అట్లా ఉంది వెదర్ అయితే కనుక. చాలా అంటే చాలా కూల్గా ఉంది ప్రదేశం అంతా. తర్వాత రూములు కానీ, తర్వాత పూజ కానీ ఏదైనా సరే మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. డైరెక్ట్గా వస్తే కనుక అవ్వదు. ముఖ్యంగా మనం 2 రోజులు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ బుకింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత మేము చేసుకునే రూమ్ కూడా చాలా బాగుంది, అనగా గెస్ట్ హౌస్. సో ఇంకా ఇక్కడ ఫుడ్ అంటారా, ఫుడ్ 3 పూట్ల దేవస్థానందే ఉంది. మీరు బయట కావాలని కూడా తినొచ్చు, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. అంటే ఒక ఇడ్లీ 20 రూపాయలు 30 రూపాయలు అనుకోండి ఒక ఇడ్లీ. తర్వాత దోశ కూడా 40 రూపాయలు ఉంది. మేము ఒకరోజు ట్రై చేసినాము. ఎప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీరైతే బయట తినగాకండి, వాళ్ళు అదే చెప్పినారు. మేము కూడా బయట తినలేదు, బిఫోర్ తిన్నాము, కానీ పూజ స్టార్ట్ అయిన తర్వాత మేము కూడా తినలేదన్నమాట. సో ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేసింటే ఈ వీడియో చూసే వాళ్ళు కామెంట్ చేయండి, మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ నుంచి సేమ్ అనమాట, మళ్ళీ మంగళూరు నుంచి ట్రైన్ మనం బుక్ చేసినాము. ఈసారి చెన్నై దిగకోకుండా కాట్పాడే దిగుతారనమాట. సో కాట్పాడ్ నుంచి మనం చిత్తూరు, పీలేరు వెళ్ళిపోతాను నేను. అసలు నాగ సంస్కరణ పూజ ఎవరు చేయాలంటే ఎవరేం చేయొచ్చండి. నేను ఇక్కడ చూసినా కదా, పిల్లల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాలేదని వచ్చిన వాళ్ళు ఉన్నారు, దోషాలు ఉన్నాయని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మో ఎంతమంది ఉన్నారంటే మొత్తం చూడంగా అందరూ రకరకాల వాళ్ళు, రకరకాల సమస్యలు, రకరకాల వాటి కోసం వచ్చినారనమాట. సో వాళ్ళు అనేది ఏం లేదు, చాలామంది చేస్తున్నారు. తర్వాత మనము పామే కదా, వానపాము, బురద పాము అని తెలిక తీసేయకండి. ఇక్కడికి వచ్చినప్పుడే పాము విలువ అనేది తెలుస్తుందన్నమాట. సో పాముకి ఇంత ఉంటుంది చరిత్ర అనేది. సో తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే మీకు పెద్దగా రాకపోవచ్చు, ఎందుకంటే తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలుగు తెలిసిన పూజారులే మీకు పడవచ్చు, లేకుంటే కన్నడలో అయినా కూడా వాళ్ళని పిలిపించి మీకు చెప్తారు. ఇప్పుడు మాకు కూడా అలానే జరిగింది. ఆయనకు తెలుగు రాదు, వేరే లాంగ్వేజ్ కూడా రాదంట, ఓన్లీ కన్నడ మాత్రమే వస్తుంట. కన్నడ మనకు రాదు. అడిగాను ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ ఏమన్నా వచ్చా అని, ఏం రాదన్నాడు. తర్వాత వేరే ఆయన పిలిపించి కూడా మనకు చెప్పించినారు. సో మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ ఎదురు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరో ఒకరు తెలుగు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, లేకుండా అయితే ఉండరు. తర్వాత మీరు నమ్మరో, మీరు ఎక్కడ చూసినా కూడా పూజలో కానీ, బయట మీరు తిరిగే వాళ్ళు కానీ, దర్శనంలో కానీ ఎక్కడోసారి ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఒక 40% ఉంటారు మీ చుట్టూరు. సో మీరు లాంగ్వేజ్ రాదు అనేది ఏం భయపడకండి. ఇక్కడికి వస్తే కనుక తెలుగుతో సమస్య అయితే ఏమీ లేదు. అందులో మనకు తెలిసిందే, కర్ణాటక వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ తెలుగు వచ్చు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు, అంతే తేడా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.